చిత్తూరు జిల్లాకు వెళ్దాం. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ దామోదర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో టీడీపీ ఈసారి పుంజుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా పడమటి మండలాల్లో మాత్రం వైసీపీ ప్రాబల్యం కనిపిస్తుంది. మరోవైపు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏదైతే ఉత్తర ప్రాంతం, తూర్పు ప్రాంతమైన నగరి, శ్రీకాళహస్తి, అదేవిధంగా తిరుపతి, దీంతో పాటు కుప్పము, పలంనేరు, అదేవిధంగా పీలేరు, ఇది ఇక్కడ పోటీ ఈజీగా విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు చంద్రగిరిలో కూడా టీడీపీ ఈసారి బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇందుకు కారణం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ నుంచి వెళ్లి ఒంగోలులో పోటీ చేయడం కూడా ఇందుకు ఒక ఉదాహరణగా ఒంగోలులో పోటీ చేయడం వల్ల ఇక్కడ ఎన్నికల నిర్వహణ కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు పడమటి మండలాలైన ఏదైతే పుంగనూరు, అదేవిధంగా తంబళ్లపల్లి, మదనపల్లి, ఈ 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలోనే అనైక్యతతో పాటు అదేవిధంగా పెద్దిరెడ్డి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ వైకాపా విజయం సాధించే అవకాశం ఉంది. మైనార్టీలకు ఈసారి టీడీపీ కూడా ఒక సీట్ ఇచ్చింది. దీంతో పడమటి మండలాల్లో కొంత టీడీపీ విజయావకాశాలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ ముఖ్యంగా మదనపల్లిలో టీడీపీలోని గ్రూపుల మధ్య గొడవల వల్ల ఈసారి అక్కడ కూడా విజయం సులభమయ్యే అవకాశం కాదు. మరోవైపు తంబళ్లపల్లిలో అభ్యర్థి పట్ల వ్యతిరేకత ఉంది.